హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సింపుల్ వేలో చేసుకునే మటన్ బిర్యానీని కుక్కర్లో చూపిస్తున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకోండి. అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. హైలో పెట్టండి. ఆయిల్ కాగాక బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాక టమాటా వేసుకోండి. టమాటా కూడా బాగా వేగాలండి. బాగా దగ్గరికి అయిన వరకు కలుపుకోండి. టమాటా కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక చికెన్ మసాలా, గరం మసాలా, నేను హోమ్మేడ్ చేసుకున్న బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నామండి. బాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం పెరుగు కూడా వేసుకోండి. పెరుగు కూడా వేసుకున్నాక బాగా కలుపుకోండి. బాగా బాయిల్ అయ్యాక అప్పుడు మనం మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక నిమిషం మనం మూత పెట్టి ఉంచాలండి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి. చూసాక బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం కారం, కొంచెం సాల్ట్, వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మీరు మటన్కి ఎంత వాటర్ తీసుకుంటారో అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి. మూత పెట్టేసుకున్నాక కొంచెం మనం ఒక 4-5 విజిల్స్ వచ్చిన వరకు మనం ఆగాలండి. సరే మూత తీసి చూసుకోండి. మనకి మటన్ బాగా ఉడికిపోద్ది. ఇలా ఉంటుందండి. నేను రైస్ కడిగి ఉంచుకున్నానండి. మనకి ఇందులో మటన్లో వాటర్ ఉంది కదండి, దానికోసం మనం రైస్కి ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. కొంచెం మనకి నేను గ్లాస్ సగం తీసుకున్నానండి రైసు.
ఇందులో వాటర్ ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటరే వేసుకోనండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఇందులో వాటర్ ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. తీసుకొని బాగా కట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. కొంతసేపు విజిల్ అయిపోయాక కొంతసేపు ఉంచి చల్లారాక మూత తీయాలండి. మూత తీసాక మనకి ఎంతో యమ్మీగా మటన్ బిర్యానీ రెడీ అవుతుందండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. పీసెస్ కూడా మెత్తగా బాగా ఉడుకుతాయండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇలా కచంబర్తో తినండి. చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ.